నేడు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల నేతలు హాజరు కాబోతున్నారు. వర్చువల్గా ఈ సమావేశం జరగబోతుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈరోజు నేషనల్ కన్వీనర్ను ప్రకటించే అవకాశం ఉందంటూ ఇండియా కూటమి పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. వివిధ రాష్ట్రాల్లో పొత్తులతో పాటుగా విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, మేనిఫెస్టో రూపకల్పన ఉమ్మడిగా రూపొందించుకోవడం వంటి అంశాలపై చర్చించనున్నారంటూ తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఇండియా కూటమి ముఖ్య నాయకులు ఈరోజు భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వారి వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఇంకే ఏ అంశాల గురించి ఈరోజు చర్చించబోతున్నారు? ఈరోజు ఉదయం గంటలకు ఇండియా కూటమి కీలక నేతలు వర్చువల్ మీటింగ్ లో సమావేశం కాబోతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల సీట్ల పంపిణీ అంశంపై, అదేవిధంగా కూటమి బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరగబోతుంది. గత సమావేశంలో కూటమికి సంబంధించిన ఏదైతే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించిన అంశాలపై ఈ రోజు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కూటమి బలోపేతంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహము, దాంతోపాటు పార్లమెంట్ లో కూడా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సో గతంలో ఇండియా కూటమి కన్వీనర్ గా నితీష్ కుమార్ పేరు వినిపించింది. దానికి కొంతమంది పార్టీలు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. కానీ దానికి టీఎంసీ ప్రతిపాదన తిరస్కరించింది. సో ఈ అంశానికి కూడా నేడు ఈ రోజు సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇండియా కూటమి ఈ రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతంగా ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి. సీట్ల పంపిణీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఇండియా కూటమి సభ్యులు గత సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే భావ సారూప్యం కలిగిన పార్టీలతో కొత్త అంశంపైన కూడా ఇండియా కూటమి ఒక కమిటీ వేసింది. ఏ రాష్ట్రాలలో పొత్తులు పెట్టుకుంటే బాగుంటుంది అనే అంశంపై కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే బీజేపీని చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్ని రాష్ట్రాల్లో. దాన్ని ఢీకొనాలంటే ఆ పొత్తుల అంశంపై ఒక క్లారిటీ ఉండాలి. కొన్ని ప్రాంతీయ పార్టీలలో స్ట్రాంగ్ గా ఉన్న రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎలా పొత్తులు పెట్టుకుంటుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కానీ, అదేవిధంగా పంజాబ్ లాంటి రాష్ట్రాలలో స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలు చాలా క్లారిటీగా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కేవలం ఒక నెల 15 రోజులు మాత్రమే ఎన్నికల నోటిఫికేషన్ సమయం ఉంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి 9వ తారీఖు వరకు ఉన్నాయి. కాబట్టి 9 తర్వాత 15-20 ఫిబ్రవరి 15-20 రోజుల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయం లేదు. కాబట్టి ఈ వారం 10 రోజుల్లో ఈ సీట్ల పంపిణీ అంశంపై క్లారిటీ వస్తే ప్రచారానికి వెళ్ళొచ్చని నాయకులు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ రోజు ఈ సీట్ల పంపిణీ అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నందు. రైట్, థ్యాంక్ యూ అశోక్.